ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరొకసారి మీ మధ్య రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మరి కుమారుడు యేసుక్రీస్తునామములో మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆరాధన అనేటువంటి అంశం గురించి మనం ముందుకు వెళుతున్నాం. ప్రియులారా, ఈ ఆరాధన అనేది ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి? ప్రతి మనిషి తను తోచిన విధంగా దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. కానీ క్రమం అనేది దానికి కొంత ఉందని విషయం మనం గ్రహించాలి. కొన్ని పద్ధతులు ఉన్నాయి. సంతోషంలో దేవుని స్తుతించాలి, కష్టంలో దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. శ్రమలోనూ కూడా ఆయన ఆరాధించాలి, దుఃఖంలో కూడా ఆయన ఆరాధించాలి. ప్రియులారా, అంటే ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన మానవ జీవితానికి. మానవుడు తన్ను తాను దేవునికి సమర్పించుకున్నట్టే ఆరాధన. ఎట్లా సమర్పించుకోవాలనంటే తన పరిపూర్ణంగా నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి సంతోషించే స్థితిలోనే మానవుడు జీవించాలి. ప్రియులారా, అట్టి ఆరాధన అది దేవునికి ఇష్టమైందని విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనకు తోచిన మీదుగా మనం ప్రయాణం చేస్తున్నాం. పూర్వీకులు, మనం తండ్రులు పితరులు వారు ప్రయాణం చేసిన విధానంలో మరి అవలంబిస్తూ మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చరిత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి ఒక మాట మాట్లాడారు. ఇక్కడ ఆయన ఎండవేళ మధ్యాహ్న సమయంలో దాహం కావాలి ఆయనకి అయ్యి, ఆ దాహానికి నీళ్లు కావాల్సి వచ్చి చూడండి యాకోబు దగ్గరికి వెళ్ళి సమరయ పట్టణంలో సుకార అనేటువంటి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర ఆయన మంచినీళ్ళు త్రాగడానికి కూర్చో వెయిట్ చేస్తున్నారు. అక్కడ అదే సమయంలో ఒక స్త్రీ వచ్చింది మంచినీళ్ళు చేతుకోవడానికి. దిగుడు బావి దగ్గరికి వచ్చింది. అది దిగుడు బావి. ఆ దిగుడు బావిలో నీళ్లు చేతుకోవాలంటే కడవ చేత పట్టుకుని ఆ స్త్రీ చూడండి మెట్టు కూడా చాలా జాగ్రత్తగా దిగుతూ ఆ బావిలోనికి వెళ్ళి నీళ్లు ముంచి లోపలికి వెళ్ళి మళ్ళా ఆ కడవను చేత పట్టుకుని మెట్టు ఎక్కి పైకి రావాలి. అది ప్రయాసతో కూడిన పని. కానీ ఎంత దూరం వెళ్ళాలంటే కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసే పరిస్థితి అప్పటి కాలంలో ఉంది. సుమారుగా 25-30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ ప్రాంతాలు అట్లా ఉండేవి. ఎడారిలోను చూడండి, కొండల్లోనూ ఆ ప్రాంతం అంతా కూడా ఉంది. కాబట్టి చాలా దూరం వెళ్ళి ఎక్కడో నీరు దొరికే ప్రాంతంలో బావి తీసుకొని అక్కడ ఉండేటువంటి వారు పూర్వకాల ప్రజలు. ఇప్పుడైతే మనకి నీరు మన ఇంట్లోనే వచ్చేస్తుంది. ప్రియులారా, కాలం మారింది, పరిస్థితులు మారాయి, మనుషులు మారారు, విధానం మారింది. ప్రియులారా, కానీ ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడంటే శ్రమ అనేది మాత్రం తక్కువగా ఉండాలి, లాభం అనేది ఎక్కువగా ఉండాలి. ప్రియులారా, ఇది మానవుని యొక్క ఆలోచన. ఓపిక అనేది లేకుండా పోయింది. కానీ దేవునితో మనం సంబంధం కలిగబడాలిగా ఓపికతో, నిరీక్షణతో మనం ఆయన ఆరాధించాలి, విశ్వాసంతో మనం ఆరాధించాలి, సత్యముతో మనం ఆరాధించాలి, సమాధానంతో మనం ఆరాధించాలి. విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి 24 చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. ఈ మాట యేసు ప్రభు మధ్యాహ్న వేళ చూడండి సమరయ పట్టణంలో సుకారని గ్రామంలో చూడండి దిగుడు బాగుంది, బావి దగ్గర యాకోబు బాగుంది. అక్కడ ఆయన దాహం ఎక్కడ కూర్చొని సమరిస్తే అక్కడికి వచ్చింది. ఆమె దిగి ఆ నీళ్లు చేదుకుని పైకి వచ్చిన తర్వాత ఆయన దాహంకి ఏమని అడిగాడు ఆమెను. అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, ఏం చెప్తుంది అని అంటే 9వ వచనం చూద్దాం. 4:9 ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునెక్కమని ఎలాగ అడుగుచున్నావు? ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా. ఒక కండిషన్ చూడండి అక్కడ పెట్టింది. అది ఆచారం. మానవుడు తనకు తోచిన విధంగా ఆచారంలో ప్రయాణం చేస్తున్నాడు, తన ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నాడు. ప్రియులారా, అంధకారం నలిగిపోతున్నాడు. అయితే లోకాన్ని
మనుషులను రక్షించడానికి దేవుడే స్వయంగా తన కుమారుని లోకంలో పంపించి విమోచించి ఆయన్ని చేశాడండి. బలి పశువు వధించి సర్వమానవాళికి విమోచన కలిగించాడు ప్రియులారా. ఆ దేవుని కుమారుడు అడుగుతున్నాడు దాహమునికిమ్మని. యూదుడివైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునికిమ్మని ఎలాగ అడుగుతున్నావు? ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా అని చెప్పి లోక మర్యాద ప్రకారంగా కాలంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి మాట్లాడింది అక్కడ. అప్పుడు ప్రభు అంటున్నాడు 10వ వచనంలో, దేవుని వరమును దాహమునిక్కమని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నువ్వు ఎరిగి ఉంటే, చూడండి, నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకుని దగ్గర ఏమీ లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకుతుంది? నువ్వు ఎలాగ దాన్ని తోడతావు? ఎలా తీసుకొస్తావు? తన కుమారులతోనూ పశువాదులతోనూ తాను కూడా ఈ నీళ్లు త్రాగి ఈ బావి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని మాట్లాడింది ప్రియులారా. ఇవాళ మానవ జీవితాలు నాకు తోచిన విశ్వాసం నేను గొప్పవాడిని అనుకుంటున్నాను, మీకు తోచిన విధానం బట్టి మీరు గొప్పవాడు అనుకుంటున్నారు. ప్రతి వాడు తాను గొప్ప అనుకుంటున్నాడు, కానీ అసలు నిజమైన ఆరాధన ఏదైనా విషయాన్ని గ్రహించలేని వాడు దేవుని ఆరాధిస్తున్నాడు. ఎవరికి తోచిన విధంగా ఎవరు ఆరాధించే వాళ్ళకి మారిపోయారు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనుడు, నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు నిత్యము దాహము లేకుండా ఉంటుందంట ప్రియులారా. మరలా దప్పి అవుదట, కరెక్ట్ అట. అది ఎలా ఉంటుందంటే నిత్యం జీవము కలుటకి వారిలో ఊరెడి నీటి బొక్కగా ఉంటుందంట, శాశ్వతంగా ఉంటుందంట. అదే జీవజలం అని చెప్పాడు ఆయన. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను తప్పికొనకున్నట్లును ఇంత దూరము ప్రయాణం చేయకున్నట్లును ఆ నీళ్ళు నాకు ఇమ్మని అడుగుతుంది. ప్రియులారా, ఇవాళ మానవుడు అదే పరిస్థితులు ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో బ్రతికే మానవుడు విశ్వాసముతోనూ సత్యముతోనూ, చూడండి, ఆత్మతోనూ ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, సంతోషించి ఆయన సన్నిధిలో మనం గడపాలి ప్రియులారా. అంటే పరిపూర్ణంగా దేవునికి మనము సమర్పించుకుని ఆయన సన్నిధిలో ఆయనతో మనం గడపడమే అది నిత్యమైన, అది శ్రేష్టమైన ఆరాధన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలో మాట్లాడినప్పుడు ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఈ మాట చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నాడు? సమాధానం చెప్పాడు, నేను ఇచ్చే నీళ్ళమ్మా అటువంటివి కావని చెప్పాడు. అయితే ఏమంది? ఇంత దూరం రాకుండా ప్రయాసపడి ఆ బావిలోకి దిగి ప్రయాసతో తోడుకుని ఇంత అవస్థపడకుండా నాయన ఇచ్చేయి నాయన అని అడిగింది ప్రియులారా. ఇవాళ రక్షణ కూడా అట్లాగే ఉంది మానవ జీవితంలో. దేవునితో సంగత్యం మనం తక్కువగా చేస్తున్నాం. ఆయన మనకి తొందరగా మనకు దర్శించాలి, తొందరగా ఆశీర్వాదం ఇవ్వాలి, తొందరగా మనకు జీవజలం ఇవ్వాలి, తొందరగానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలనే మానవుడు ప్రయాణం ఎలా ఉందంటే తొందర అంటే చూడండి, తట్టుకోలేని వాడిగా, చూడండి, ఓపిక లేని వాడిగా మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో మానవ జీవితం ప్రయాణం చేస్తుంది ప్రియులారా. అయితే ఈ క్రమంలో మనం ఎట్లా ఉన్నాం చూద్దాం. చూడండి, ఇదే 4:20 చెప్తున్నాడు. చూడండి, మా పితరులు ఈ పర్వతమును ఆరాధించారు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారు అన్నాడు. ప్రభు అన్నాడు, అమ్మా, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు చెబితే ఈ అంటుందన్నమాట, మా పితరులు ఈ పర్వతమును ఆరాధించారంట. అంటే అక్కడే పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు ఏంటంటే గెరిజీము కొండ అంటారు. అది సమరయ ప్రాంతంలో ఉంది. అది న్యాయాధిపతులు 9:7 చెప్తున్నాడు. అక్కడ షెకెము దగ్గర ఉంది. ఇది యాబాలు కొండకు ఎదురుగా ఉందట ఈ గెరిజీము కొండ. ఇది ఆశీర్వాదాల కొండగా చెప్పబడిందంట పేరు అక్కడ దానికి. అంటే ఆశీర్వాదం పొందేటువంటి వాడు ఆ కొండ దగ్గరకు వచ్చి దర్శించుకుంటారట ప్రభువుని. ఆ కొండ దగ్గరకు వస్తే ఆశీర్వాదం పొందుద్దట. అట్లాగే శాపంతో కూడినటువంటి కొండ కూడా ఉంది ప్రియులారా. అయితే ఇది యోబాలు కొండ అనేది ఉంటుంది. అది శాపంతో కూడిన కొండ అంట. అది ప్రియులారా, ఈ 2 కొండల జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గెరిజీము కొండంట అది ఆశీర్వాదాలకి
ముద్రగా ఉందంట శాశ్వతంగా. యాబాలు కొండంట శాపానికి అది మాదిరిగా కనబడుతుందంట. ఇవాళ మనం ఏ కొండ మీద మనం ప్రయాణం చేస్తున్నాం, ఎటువంటి ఆరాధన మనలో ఉన్నాం ప్రియులారా? చూడండి, ఆశీర్వాదం పొందే ఆరాధనలో ఉన్నామా, లేదంటే శాపాన్ని పొందే ఆరాధనలో మనం ప్రయాణం చేస్తున్నామా? ద్వితీయోపదేశకాండము 11:29 చెప్తున్నాడు చూడండి. నీవు స్వాధీనపరచుటకు వెళ్ళుచున్న దేశంలోనికి యెహోవా నీ దేవుడు నిన్ను చేర్చుకున్నప్పుడు ఆశీర్వాదము గెరిజీము కొండ మీదను శాపము యాబాలు కొండ మీదను ఉంచబడెను. చూడండి, ఆశీర్వాదం పక్కన పెట్టాడు, శాపం కూడా పక్కన పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 11:29 చెప్పాడు ఈ మాట. అయితే ప్రియులారా, యేసు యొక్క సందేశం మనం విన్నాం. 4:22 చెప్తున్నాడు చూడండి. అమ్మా, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం అని మాట చెప్పేటప్పటికి ఆమె ఏం చెప్తుందండి? అయ్యా, మా పితరులు పర్వతమాన్ని ఆరాధించారని మరి అందరూ అనుకున్నారయ్యా, కానీ మీరేం చెప్తారంటే యెరూషలేము దగ్గరికి వెళ్ళి ఆరాధించాలని చెప్తున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు పిల్లారా, ఆలోచించేద్దాం. అపొస్తలుల కార్యాలు 17:23 చెప్తున్నాడు చూడండి. పౌలు అతెనయను గురించి, మీరు దేవతా ప్రతిమలను చూచుండగా బలిపడి నాకు కనబడేను, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. అంటే మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఆరాధన అనేది తెలియక మీరు ఆరాధిస్తున్నారు. అందుకే అపొస్తలుల కార్యం 17:24 చెప్తున్నాడు, జగత్తును అందులోని సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశముకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయములో ఆయన నివసింపడు. అంటే మానవుడు తన చేత్తో కట్టినటువంటి మందిరాల్లో దేవుడు నివసింపడంట ప్రియులారా. ఆయన నివసించే ప్రదేశం ఎక్కడుందండి? ఆలోచించేద్దాం. పూర్వమైతే కొన్ని ప్రదేశాలుండి, పూర్వమైతే కొన్ని స్థలాలుండి, ప్రయాసపడి ఎక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఏం చేసి ఆరాధించేవారు? తండ్రి మహిమ పొందడానికి, దీవులు పొందడానికి అక్కడికి వచ్చేవారు, గెరిజీము కొండ దగ్గరికి. అయితే ప్రియులారా, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:16 చెప్తున్నాడు చూడండి. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరుగరా? ఇవాళ దేవుడు మన హృదయంలోకి వచ్చేస్తున్నాడండి. మానవ హృదయమే దేవుని ఆలయం అనే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ఈ కాలంలో చూడండి, ఈ కాల క్రమేణి చూడండి, అంశం వచ్చే సమయం అంతా దగ్గరగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఆరాధించాలనేది మందిరాలకు వెళ్ళే అవకాశం కూడా మనకు దొరకదండి. మన హృదయంలోనే దేవుని ఆరాధించాలంటే ప్రియులారా, మన హృదయమే దేవుని మందిరం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కొరింథీ రాసిన పత్రిక 6:19 చెప్తుంది చూడండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. అంత్యకాలం సిద్ధంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో మనం చూస్తున్నాం. భూకంపాలు వస్తున్నాయి, ఉపద్రవాలు వస్తున్నాయి, చూడండి, సునామీలు వస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ఎప్పుడు చూడని అంతులేని రకరకాలైన విచిత్రమైన సన్నివేశాలు మనం చూస్తున్నాం ప్రియులారా. కాలం మారుతుంది, సమయము దగ్గర పడుతున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఎక్కడ ఆరాధించాలని? మన దేహంలోనే దేవుని ఆరాధించాలట. నీ హృదయం అనే దేహాన్ని, నీ దేహంలో హృదయం అనే భాగాన్ని అది దేవునికి పరిశుద్ధంగానే ఇవ్వగలిగితే అది నిత్యమైన ఆరాధన విషయాన్ని సంతోషపడేటువంటి వాడంట ప్రియులారా. అది ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, సత్యము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, సంతోషంతో ఆరాధించాలి. చూడండి ప్రియులారా, సాధారణంగా మనం దేవుని ఎలా స్తుతిస్తామండి? ఏదైనా మేలు కలిగితే దేవుని మందిరానికి వెళ్తాం, ఏదైనా మనం ఆర్భాటంగా చేస్తాం. కానీ దుఃఖం కలిగితే ప్రియులారా, ఆరాధన అనేది సంతోషంలో ఆరాధించాలి, శ్రమలో ఆరాధించాలి, బాధలో ఆరాధించాలి, వ్యాధిలో ఆరాధించాలి, శోధనలో ఆరాధించాలి ప్రియులారా, సమాజంలో ఆరాధించాలి. కానీ భక్తుడు ఏంటంటే యోబు జీవితంలో సంతోషంతో ఉన్నప్పుడు ఆరాధించాడు, శ్రమ కలిగినప్పుడు కూడా ఆరాధించాడు. చూడండి, ఆయన అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా ఆయనను మహిమపరిచాడు, ఆరాధించాడు. కానీ ఎక్కడా కూడా ఆయన చూడండి దేవుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఏమాటండి? నష్టం కలిగించాడని కానీ, బాధించాడని కానీ, శోధించాడని కానీ, ఇబ్బంది పెట్టాడనే మాట ఆయన నోట నుంచి రాలేదు ప్రియులరా. ఇవాళ మనం ఎలా ఉన్నాం అంటే మేలు కలిగితేనే మనం దేవుని ఆరాధించేవారు ఉన్నాం ప్రియులరా. అయితే కీర్తనగా 57 చెప్తున్నాడు, నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు, అంతర్యములో నాకు జ్ఞానము దయచేయం దావీదు మాట్లాడుతున్నాడు.
దావీదు దేవునికి ఇష్టమైన వాడు, ఇష్టానుసారుడు, ఆయన ప్రియుడు, ఆయన ఆరాధించేవాడు, పాటలతో ఆరాధించేవాడు. చూడండి, మరి పియానోతో, చూడండి సితారాతో ఆయన వాయించుకుంటూ సంతోషంతో మహిమతో ఆయనతో మేకమై ఆరాధించేవాడిని ప్రియులారా. కీర్తన 145:18 చెప్తున్నాడు, తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపముడి జవాబిస్తాడు ప్రియులారా. అంటే ఈయన సత్యముతో ఆయన ఆరాధిస్తున్నాడు. అంటే కష్టాల్లో కూడా దేవుని ఆరాధించాలి. యోబు 1:21 చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 1:1-20 చెప్తున్నాడు, యోబు తన జీవితంలో ఎన్నో నష్టాలు కష్టాలు ఎదురైనప్పటికీ దేవుణ్ణి విడవలేదని ప్రియులను ఆరాధించాడు. మనం సుఖం సంతోషం ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం, కానీ కష్ట సమయంలో దేవుడు మాత్రం స్తుతించం, గణపరచం ప్రియులారా. రెండోది, మన జీవితం దేవునికి బలిగా ఉండాలి. రోమిలాక్షపత్రిక 12:1 చెప్తున్నాడు. చూడండి, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు అర్పణగాను సమర్పించుకునే బిడ్డలుగా మనం ఉండాలి. బలిగాను అర్పణగాను సమర్పించుకోవాలి. అంటే మన సర్వ శరీరాన్ని కూడా ఆయనకి సమర్పించాలి, అర్పించాలి ప్రియులారా. మూడవది, ఆరాధనలో కృతజ్ఞత కలిగే బిడ్డలుగా మనం ఉండాలి. 100వ కీర్తన 4 చెప్తున్నాడు. చూడండి, కృతజ్ఞ అర్పణలతో ఆయన గుమ్మంలో ప్రవేశించాలి, ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి. కీర్తన 103 చెప్తున్నాడు. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నంతరం సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరో దర్శనం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, కష్టాల్లో దేవుని ఆరాధించాలి, సుఖంలో దేవుని ఆరాధించాలి, సంతోషంలో దేవుని ఆరాధించాలి, బాధలో దేవుని ఆరాధించాలి, శ్రమలో కూడా దేవుని ఆరాధించాలి. ప్రియులారా, ఎటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైంది? మనం ఎటువంటి ఆరాధన ఇస్తున్నాం? కేవలం మందిరంలోకి వెళ్ళి చప్పళ్ళు కొట్టుకుంటూ పాటలు పాడుచు ఆ కాసేపు ఆరాధన అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, శ్రమలోను చూడండి, శోధనలోను, ఇరుకులో ఇబ్బందులు కూడా చూడండి, సంతోషం దుఃఖంలో కూడా దేవుని ఆరాధించే బిడ్డలుగా మహింపరిచే బిడ్డలు ఉండాలి. అంటే శ్రమ కలిగినప్పుడు తూలిపోతాం, వ్యాధి కలిగినప్పుడు మనం దేవుడు మర్చిపోతాం, దేవుడు దూషిస్తాం ప్రియులారా. కనుక ఇవన్నీ మనం అనుకుని నిత్యమైన ఆరాధన, సత్యముతో కూడిన ఆరాధన, విశ్వాసంతో కూడిన ఆరాధన, సమాధానంతో కూడిన ఆరాధన, చూడండి అనే సంతోషంతో కూడిన ఆరాధన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మాటకు దీవించును గాక. ఆమేన్.